హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా వారు కర్నూలులో ఉన్న జగన్నాథ గట్టు అనే ప్లేస్కి వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకున్నాము. కానీ అది ఈ రోజుకి కుదిరింది. అలా జగన్నాథ గట్టుకి వెళ్తూ ఉంటుంటే ఆ దారిలో మనకి సంగమేశ్వర ఆలయం అని కనిపించింది. ఇది దాదాపు 500 ఏళ్ల నాటి దేవాలయం అంట ఫ్రెండ్స్. ఇదైతే చాలా పురాతనంగా ఉంది. లోపలికి వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎంటర్ అవుతుంటేనే మనకి ధ్వజస్తంభం కనిపిస్తుంది. లోపలికి వెళ్తుంటే అక్కడ మెట్లు కూడా చాలా రాతితో కట్టబడి ఉన్నాయి. చాలా పెద్ద పెద్దవిగా ఉన్నాయి మెట్లు కూడా. కొంచెం లోపలికి వెళ్తూ ఉంటే అక్కడ మనకి సంగమేశ్వరుడు లింగ రూపంలో దర్శనమిస్తారు. పార్వతీ సమేత శివుడు మనకి లింగ రూపంలో దర్శనమిస్తారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆ దృశ్యం చూడడానికి నాకు అసలు నా జన్మధన్యం అనిపించింది. అలానే చూస్తూ ఉండిపోయాను కొంచెం సేపు. అంటే తాళం అయితే వేసింది, కానీ అలాగే చూస్తూ ఉండిపోయాను. తర్వాత ఆ గుడిలో మనకి ధ్వజస్తంభం లాంటిది ఏదో కనిపించింది. అదేంటో నాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. చాలా పొడవుగా అచ్చం ధ్వజస్తంభం లాగే ఉంది. మీరు కూడా చూడండి, అచ్చం ధ్వజస్తంభం లాగే ఉంది. పైన ఏదో ఒక చిప్ప లాంటి ప్లేస్ కనిపించింది. చిప్ప లాంటిది ఏదో పెట్టున్నారు. ఆ పక్కనే మనకి సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పరూపంలో దర్శనమిస్తారు. చాలా అందంగా ఉంది ఫ్రెండ్స్. ఈ దృశ్యం చూడడానికైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. చాలా బాగుంది. చాలా పెద్దగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపంలో మనకి దర్శనం ఇచ్చేటప్పుడు చాలా పెద్దగా ఉంటుంది. తర్వాత ఈ గుడి పైన ఉన్న గోపురం మీద చాలా పురాతనమైన శిల్పకళ మనకి కనిపిస్తుంది. చాలా అత్యద్భుతంగా ఉన్నాయి ఈ శిల్పకళలు. చాలా ప్రాచీనమైనవిగా ఉన్నాయి, కానీ చాలా అందంగా ఉన్నాయి. అసలు దాదాపు 500 ఏళ్ల నాటి శిల్పకళ అంటే అసలు మనకి చూడడానికి 2 కళ్ళు సరిపోవు. చాలా హ్యాపీగా ఉంది, చాలా అందంగా ఉంది. అసలు ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంది. నేను మా వారు కొంచెం సేపు ఒక 5 నిమిషాలు ఆ టెంపుల్లో కూర్చున్నాము. దానివి తీరా గుడి పైన ఉన్న శిల్పాలు అయితేనేమి, ఆ శిల్పకళను అయితే చూసి చాలా ఆనందించాము. చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. చాలా బాగుంది. చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు శిల్పకళలు. నటరాజస్వామి ఇంకా చాలా దేవతలు కొలువు తీరి ఉన్నారు. నేను మా వారైతే ఆ టెంపుల్లో ఇంకా కొంచెం సేపు కూర్చొని వెళ్దాం అనుకున్నాము. ఆ పక్కనే మనకి నవగ్రహ దేవతలు కూడా దర్శనమిస్తారు. మొత్తానికైతే ఈ గుడి చాలా బాగుంది ఫ్రెండ్స్. కుదిరితే మీరు కూడా వెళ్ళి ఒకసారి విజిట్